ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ మీద కోపం ఉన్నా నువ్వంటే మొదటి నుంచి ఒక నమ్మకం ఉండేది, తప్పు చెయ్యవు అని. చేసిన దాని వెనక ఉండే కారణము కూడా మంచిదే అయ్యుంటుంది అని. కాని నువ్వే ఇలా ముసుగులో మరొకరి స్థానంలో కూతురని దగ్గర తీసుకున్నందుకు ఈ గుండెని కోసేసావు కదమ్మా. నీ మాట తీరు, కొన్ని విషయాల్లో నువ్వు తీసుకునే నిర్ణయాలు చూసి నువ్వు కూడా నా కూతురై పుట్టుంటే ఎంత బాగుండేదో అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు నువ్వు చేసింది నువ్వే చెప్తుంటే, నువ్వు ఆడపిల్లవి కాకపోయున్నా నీ స్థానంలో రామలక్ష్మి ఉన్నా ఇక్కడే నరికి పారేసేవాణ్ణి. అలా పిలవకు. మీ మనసులో స్థానం లేకుండా చేసుకోవాలని నేను ఇదంతా చేయలేదు. శ్రీను ప్రేమకి దూరం కాలేక, శ్రీనుని దూరం చేసుకుని బ్రతకలేక అందర్నీ మోసం చేయాలనుకున్నావు. నలుగురిలో నా పరువు తీయాలని కంకణం కట్టుకున్నావు, అంతేగా? అది కాదు పెదనాన్న. ఇది పద్ధతేనా? ఇది పద్ధతేనా? ఇప్పుడు ఏ శిక్ష విధించాలి నీ చెల్లెలి కూతురుకి? రఘురాం భార్యగా చెప్పు, ఏ శిక్ష విధించాలి తనకి? ఇందులో హత్య తప్పేమీ లేదండి. సీనయ్య ఆద్యల మధ్య గొడవలు రావటానికి మీకు కూడా తెలియకుండా ఇలా చేయటానికి కారణం ఎవరో తెలుసా? మీ చెల్లెలు పద్మ. మధ్యలో దాన్ని ఎందుకు లాగుతావు? అదేం చేసిందని? అవును, చేసింది తనే.
ఆ విషయం నీకు తెలుసని నాకు తెలుసు, కానీ ఏమీ తెలియంది అన్నయ్యకే. కాబట్టి తెలియాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అంతగా నా కూతురు ఏం చేసింది? ఏం చెయ్యలేదో చెప్పండి. సీనయ్య ఆచల పెళ్లికి అందరి ముందు సరే అంటూనే ఆచని సీనయ్యకి దూరం చెయ్యాలని చూసింది. చీర మీద రంగు వేసి ప్రేమ లేక కట్టుకోలేదని సీనయ్యని మాటలతో రెచ్చగొట్టింది. ఇంటర్వ్యూకి ఎదురు రమ్మంటే లేని పనులు కల్పించి చెప్పి బయటికి పంపించింది. చెప్పండి అత్తయ్య. మేము బయటికి వెళ్దాం అనుకున్నాం ఆద్య, కానీ మీరు ఎలాగో వెళ్ళారు కదా, వచ్చేటప్పుడు కొన్ని స్వీట్స్ తీసుకురండి. అలాగే అత్తయ్య. అది టైం మారిందన్న విషయం కూడా చెప్పకుండా నాకు ఉద్యోగం వస్తుంటే ఆచ నీకు ఎదురు రాలేదని సీనయ్య అపార్థం చేసుకునేలా చేసింది. చూడు, నీకు ప్రేమించడం మాత్రమే తెలుసు. అది నిన్ను నువ్వు ప్రేమించుకోవడం, నన్ను ప్రేమిస్తున్నావు అనుకోవడం నాదే పొరపాటు. ఆద్య, నా చెల్లెలు జ్ఞాపకంగా దాచుకున్న సీడీలు విరగొట్టి ఆద్య తన మీద చెయ్యెత్తేలా మాటలతో రెచ్చగొట్టి సీనయ్యకి పూర్తిగా ఆద్య మీద మనసు విరిగిపోయేలా చేసింది. ఏమండి, ఇప్పుడు కూడా మీకు ఇవన్నీ చెప్తుంది కూడా పద్మని మీ దృష్టిలో చెడ్డదాన్ని చెయ్యాలని కాదు. ఒక ఆడదాన్ని చెంప మీద కొట్టాలంటేనే అది పెద్ద నేరమని ఆలోచించే మీరు ప్రాణాలు తీయాలి, ముక్కలుగా నరకాలి అన్నంత ద్వేషం ఆచ మీద పెంచుకోవడం తట్టుకోలేక చెప్తున్నానండి. చెప్పడానికి నా కూతురు అన్ని తప్పులు చేసిందని పట్టి రాసుకున్నట్టు చదివేశావు గాని వాటికి ఆధారాలేమున్నాయి? పద్మలా చేసిందని నమ్మడానికి ఉందత్తయ్యా, ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.